డార్లింగ్ దిగు. డార్లింగ్ అదే మన ఇల్లు రా. బేబీ మీ ఆవిడ చూస్తే ఫీల్ అవుతుందేమో. డోంట్ కేర్, ఇది నా లైఫ్. తాగుతా తిరుగుతా మస్తీ చేస్తా, నోరెత్తితే బెల్ట్ తీస్తా. నువ్వు రాడాలి. ఆగండి, ఏంటిది? కనిపించట్లేదా? ఛీ, సిగ్గులేదా మీకు? ఏయ్, నోరెత్తితే చంపేస్తా, జాగ్రత్త. నేను మగాడిని, నా ఇష్టం. నువ్వు రాడాలి. ఆగండి, ఇవాళ మన పెళ్లి రోజు. మీరు నా మెళ్ళో తాళి కట్టిన భర్త. అందుకేగా వెరైటీగా ఉంటుందని ఈ చిలకని మన బెడ్రూమ్కి తీసుకొచ్చా. నువ్వు రాడాలి. వీల్లేదు. ఒక బజారు ఆడది నా బెడ్రూమ్ లో అడుగు పెట్టడానికి వీల్లేదు. బేబీ నీ పెళ్ళాం చూడు ఎంత వల్గర్ గా మాట్లాడుతుందో. ఛీ, నువ్వు ఒక ఆడదానివేనా? ఏయ్, నోరెత్తావంటే నరుకుతా. ఏమండి, తాళి కట్టించుకున్న పాపానికి ఇన్నాళ్ళు మీరు తిట్టినా కొట్టినా భరించాను. రాత్రి పగలు తాగిన అడ్డమైన తిరుగుళ్ళు తిరిగినా సహించాను. నన్ను గొడ్డును బాదినట్టు బాది చిత్రహింసలు పెట్టినా మీ శాడిజాన్ని పళ్ళ బిగువన తట్టుకున్నాను, ఓర్చుకున్నాను. కానీ డబ్బు కోసం ఒళ్ళమ్ముకునేదాన్ని సరాసరి ఇంటికి తీసుకొస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావే? మా నాన్నకి ఫోన్ చేస్తాను. జమీందారి వంశంలో పుట్టి కూడా ఒక పశువులా ప్రవర్తిస్తున్నావని పంచాయతీ పెట్టిస్తాను. ఏం కూసావే? నన్ను ఈ జగదీష్ చంద్రప్రసాద్ని పశువు అంటావా? అంటాను, ఇంకా ఇంకా అంటాను. నువ్వు పశువి మాత్రమే కాదు, అచ్చోసిన ఆంబోతువి. నా మెడలో ఉరితాడు కట్టి నన్ను ఒక జీవచ్చం వల్ల మార్చేసిన నరరూప రాక్షసుడివి. నిన్ను నాన్న, 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 నాన్న. పద పద, విడిపోదాం పద. కస్తూరి, మా కస్తూరిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న నీచుడు వీడే. వీడి కోసమే మీ తాతయ్య ఇన్నాళ్ళుగా వెతుకుతోంది. వీడి కోసమే. పార్వతి, అంతా చెప్పేశావా? మన కస్తూరి బతుకుని బుక్కి పాలు చేసింది ఈ రాక్షసుడేనండి. కీర్తి పాపాన్ని మీరాని కూడా ఎత్తుకెళ్ళింది వీడే. అంటే అందరం ఒకే గూటి పక్షులమన్నమాట. తాతయ్య, అమ్మా కీర్తి, తాళం వేసిన ఆ గదిలో ఉన్న రహస్యం ఇప్పుడు నీకు అర్థమైందా? అంతా నాకు పూర్తిగా తెలిసిపోయింది తాతయ్య. ఆ జగదీష్ ఉండే చోటు కూడా నాకు తెలుసు. కావాలంటే చూపిస్తాను మీకు. పిచ్చి పిల్ల, వాడింకా అక్కడే ఎందుకుంటాడు? పోలీసుల నుంచి తప్పించుకున్నవాడు ఊసర వెళ్ళిలా రంగులు మారుస్తూ ఎక్కడో ఓ చోట తిరుగుతూనే ఉంటాడు. మరి వాడిని పట్టుకోవడం ఎలా తాతయ్య?
చిన్నపిల్లవి, అవన్నీ నీకెందుకమ్మా? నాకు వదిలేసి ప్రశాంతంగా నువ్వు మీ అమ్మ దగ్గరే ఉండు. వెళ్ళమ్మా. పార్వతి, ఎరను వెతుక్కుంటూ చేప ఈ అడవిలోకి వస్తోంది. ఒక్కసారి వాడు నాకు కనిపిస్తే చాలు, నిలువునా కాల్చి బూడిద చేస్తాను. అడవిలో ఉన్న ఊళ్ళన్నీ వెతుకుతున్నాను. కీర్తి, అంజలి ఎక్కడున్నారో తెలియటం లేదు. వాళ్ళు లేకుండా వెనక్కి వెళ్ళలేను. చీకటి పడింది, ఏం చేయాలి? ఈ రాత్రికి ఎక్కడ ఉండాలి? బాబు, ఎవరు బాబు మీరు? ఏం కావాలా? ఓ పని మీద ఈ అడవికి వచ్చాను. చూస్తూ ఉండగానే చీకటి పడిపోయింది. సిటీకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఈ రాత్రికి ఇక్కడ పడుకోవటానికి అవకాశం ఉందా? ఇది భూపతిరాజు గారి ఆశ్రమం బాబు. మీలాగే ఎవరొకళ్ళు వస్తూనే ఉంటారు. ఆ పక్కన ఉన్న గది ఖాళీగానే ఉంది, మీరు ఆడ పడుకోవచ్చు బాబు. చాలా థ్యాంక్స్ బాబు. రండి బాబు, రండి బాబు, రండి. ఇలా రండి. భోజనం చేశారా? అది పర్వాలేదులే బాబు. చూడయ్యా, ఈడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఆకలితో ఉండకూడదని మా అయ్యగారు చెప్పినారు. భోజనం తెస్తాను, ఉండండి. టెలిఫోన్ బూత్ దగ్గర కీర్తి పాప ఫోటోను చూపిస్తే అక్కడ మనిషి చూశానని చెప్పాడు. కీర్తి పాప, అంజలిలు ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండే ఉంటారు. గోవిందు, అందరం తినేసాం కదా, ఇప్పుడు భోజనం ఎవరికి? ఎవరో ఒక ఆయన పని మీద వచ్చినాడులేమ్మా, ఆయన కోసమే ఈ భోజనం. నువ్వు వెళ్ళి పడుకోపో. లేదు గోవిందు, నిద్ర రావడం లేదు. ఇటు నేను తీసుకెళ్ళిస్తాను. అట్టాగే, జాగ్రత్త అమ్మా.
చెప్పాను కదమ్మా, చిన్న పిల్లవి, నీకెందుకు ఇవన్నీ? వెళ్ళి పడుకోపో. సారీ గోవిందు, కాలు తట్టుకుంది. నేను తుడుతాలే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకోపో. బాబు, అన్నం. చాలా థ్యాంక్స్ బాబు. తెల్లారగానే వెళ్ళిపోతాను. అయ్యో, తొందర ఏం లేదయ్యా. మా అయ్యగురిని కలిసినాకే వెళ్ళండి. అలాగే. సరేనయ్యా. రేపు పొద్దున్నే కీర్తి పాప ఫోటోను చూపించి ఎక్కడైనా చూశారేమో వీళ్ళ అయ్యగారిని అడగాలి. బాబు, ఇక నేను వెళ్ళాలి. ఒకసారి మీ అయ్యగారిని కలవచ్చా? అయ్యగూరు ఇప్పుడు ఒక ఆమెకి వైద్యం చేస్తున్నారయ్యా. మీరు కలవాలంటే కనీసం ఒక గంట సేపు ఆగాలనయ్యా. అంత టైం లేదు, నేను వెళ్ళాలి. రాత్రి అడగటం మర్చిపోయినా, మీరేం పని మీద వచ్చినారయ్యా? దూరమైన వాళ్ళ కోసం వెతుక్కుంటూ వచ్చాను. రాత్రి పడుకోవటానికి చోటిచ్చారు, భోజనం కూడా పెట్టారు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో, ఇంత మాత్రం దానికేనా? ప్రకృతి వైద్యం చేసే మా ఆశ్రమంలోకి అడుగుపెట్టిన వాళ్ళందరూ మా అతిథులే. చాలా సంతోషం బాబు. ఈ ఫోటోలో ఉన్నది నా ప్రాణం. ఎక్కడైనా కనిపిస్తే చెప్పు. అట్టాగే బాబు. గోవిందు, ఆ? మా అమ్మగారు పిలుస్తున్నారు, మీరు వెళ్ళరండి అయ్యా. అలాగే. ఆ. గోవిందు, ఆ, త్వరగా రా. వస్తున్నానమ్మా, ఉంటానయ్యా. అలాగే. అమ్మగారు. గోవిందు, ఈ కషాయం తీసుకెళ్ళి మీ అయ్యగారికి ఇవ్వు. అట్టాగేనమ్మా. అయ్యగారు, ఇదిగోనండి కషాయం. ఆ, కీర్తి, ఆ ఫోటో ఇయ్యమ్మా. ఆగమ్మా. అమ్మా, నిన్నేనమ్మా. కీర్తి, ఆగమ్మా, ఆ ఫోటో ఇయ్యమ్మా. ఎవరిది ఫోటో? నాకేం తెలుసు, నేనే ఇంతవరకు చూడలేదు. అయితే ముందు నేను చూస్తా. సరే చూడు. గోవిందు, నా ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? రాత్రి ఒక ఆయనకి భోజనం పెట్టినానే, ఆయన ఇచ్చినాడమ్మా. గోవిందు, ఎవరైనా ఎలా ఉంటారు? చూడటానికి పోలీస్ ఆయనలా ఉన్నాడమ్మా. గుండ్రటి ముఖం, కొంచెం లావుగా ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చారో చెప్పారా? ఎవరి కోసమో ఎత్తుక్కుంటూ వచ్చి ఈ ఫోటో ఇచ్చినాడమ్మా.
ఆయన ఎవరు తెలుసా అమ్మా నీకు? తెలుసు గోవిందు, ఆయన పేరు నారాయణ, నన్ను పెంచిన మా నాన్న. తాతయ్య, నన్ను పెంచిన మా నాన్న రాత్రి ఇక్కడికి నా కోసమే వెతుక్కుంటూ వచ్చాడంట. అవునా? అవును తాతయ్య, బయట గుడిసెలో నాన్న, లోపల నేను ఒకళ్ళనొకళ్ళం చూసుకోలేదు. గోవిందు, అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడే బండికి బయలుదేరిపోయినాడయ్యా. చూద్దాం పదమ్మా. ఆ, వెళ్ళిపోయినట్టున్నారు తాతయ్య, నన్ను చూడకుండానే వెళ్ళిపోయారు. అర్థమైందమ్మా, మీ వాళ్ళు మీకోసం వెతుకుతున్నారన్నమాట. రాత్రి నా చేతనే భోజనం తీసుకెళ్తుంటే కింద పడిపోయింది తాతయ్య, లేకపోతే నన్నని అప్పుడే కలిసేదాన్ని. దిగులు పడకమ్మా, మీ వాళ్ళను నువ్వు కలిసే రోజు, మీ అమ్మకి తన గతం గుర్తొచ్చే రోజు అతి తొందరలోనే వస్తుంది. కాఫీ తీసుకోండి బాబు. పింకీ, అమ్మా పింకీ, నా మాట వినమ్మా. అడవిలో క్రూర మృగాలుండొచ్చు, ఎన్నో ప్రమాదాలు కూడా జరగొచ్చు. మాతో పాటు వచ్చి నువ్వెందుకు కష్టపడ్డావు? అంటే నేను ఇంత దూరం వచ్చింది గెస్ట్ హౌస్ లో కూర్చుని గోళ్ళు గిల్లుకోవడానికా? ఏం జరిగినా సరే నేను కూడా మీతో వస్తాను, అంతే. రాజశేఖర్, ఫోన్లేరా, మన ఇద్దరం ఉన్నాం కదా, పింకీకి ఏం జరగకుండా మనం చూసుకుందాంలే. అది అలా చెప్పండి. ఈ మధ్య డాడీకి అన్నిటికీ భయం పట్టుకుంది. ఒకసారి దెబ్బతిన్నవాణ్ణి పింకీ, భయపడకుండా ఎలా ఉంటాను? ప్లీజ్ డాడీ, అమ్మ కోసం నువ్వెంత ఫీల్ అవుతున్నావో నేను కూడా అంతే ఫీల్ అవుతానుగా. అర్థం చేసుకో డాడీ, ప్లీజ్. సరే, కానీ ఓ కండిషన్. అడవిలో అది చూస్తాను ఇది చూస్తాను అని నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోకూడదు, మాతోనే ఉండాలి. ఎలాంటి అడ్వెంచర్లు చేయకూడదు. అస్సలు చేయండి డాడీ, ప్రామిస్. అయ్యగారు, వంట ఏం చేయమంటారు? అది సరే కాని మేడమ్మా, ఈ అడవిలో ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగాలంటే ఎవరిని అడగాలి? ఇక్కడికి దగ్గరలో భూపతిరాజు గారి ఆశ్రమం ఉంది బాబు. ఆ అయ్యగారిని అడిగితే ఏం కావాలన్నా చెప్తారు. భూపతి రాజుగారా? ఏం చేస్తుంటారు ఆయన? వైద్యం, ప్రకృతి వైద్యం, మూలికా వైద్యం, నాటు వైద్యం, అబ్బో ఎన్నో రకాల పసరమందులతోనే మనుషుల ప్రాణాల్ని కాపాడతారు బాబు. అయితే చాలా గొప్పవారన్నమాట. అవును బాబు, నిజంగానే గొప్ప మనసున్న మహారాజు. అంత వైద్యం తెలిసిన భూపతి గారు సిటీలో ఉండకుండా ఈ అడవులో ఎందుకున్నారు? సీటీలు రాసి వైద్యం పేరుతో డబ్బులు తీసుకునేది సిటీలోనే బాబు. ఈ అడవి తల్లి సాక్షిగా వైద్యం చేసే ఆయన మాత్రం ఎవ్వరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించరు బాబు.
పైగా వచ్చిన వాళ్ళకి ఆయనే భోజనాలు కూడా పెట్టి పంపిస్తారు. ఆశ్చర్యంగా ఉంది. ఈ కాలంలో కూడా అలాంటి మనుషులున్నారా? అయితే ఆ భూపతి గారిని తప్పకుండా చూడాల్సిందే రాజశేఖర్. డాడీ, అమ్మ కనిపించగానే ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్దాం. అమ్మకి గతం గుర్తు రావడానికి మంచి వైద్యం చేస్తారేమో. గుడ్, వెరీ గుడ్ పింకీ. ప్రేమూర్తి, పదండ్రా. ఈ అడవిలో అంజలి, కీర్తి ఎక్కడున్నారో ఇవాళ మనం తెలుసుకోవాల్సిందే. కదా వస్తాం. అట్టాగే బాబు. పదమ్మా. మా కోసం నారాయణ నాన్న వెతుకుతున్నాడని అమ్మకి చెప్తే అప్పుడైనా అర్థం చేసుకుంటుందా? అమ్మా 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 కీర్తి, ఏమైందమ్మా? తాతయ్య, అమ్మ అమ్మ కనిపించడం లేదు.